ఇప్పుడు మధ్యాహ్నం 2:15 అవుతుంది. 2:15కి మనం చేసుకున్న నంబర్ TS07JK0018కి 4 మోర్ అప్లికెంట్స్ వచ్చారు. సో మనం ఇప్పుడు బిడ్డింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూస్తాము. దానికి మీరు క్లిక్ హియర్ ఫర్ రిజర్వేషన్ స్పెషల్ నంబర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక టుడేస్ లిస్ట్ ఆఫ్ నంబర్ ఫర్ బిడ్డింగ్, ఈరోజు ఉన్న బిడ్డింగ్ నంబర్స్ ఏంటియో ఇప్పుడు చూపిస్తుంది ఈ లింక్ ఓపెన్ చేస్తే. సో డిఫరెంట్ ఆర్టీఓస్ ఇక్కడ TS02, మనదేమో TS07 అట్లా అన్నీ చూపిస్తాయి. ఒకవేళ ఈ నెంబర్ ఇప్పుడు చూసారంటే TS02FS5040కి 2 అప్లికేషన్స్ వచ్చాయి. దీనిలో ఎవరైతే మ్యాక్సిమం అమౌంట్ బిడ్ చేస్తారో వాళ్ళకి ఈ నెంబర్ వస్తుంది. మన ఆర్టీఓ వచ్చేసి TS07, మనం సెలెక్ట్ చేసుకున్న నెంబర్ వచ్చేసి JK0110018. సో ఈ నెంబర్ చూస్తే మనకి ఎంతమంది అప్లికెంట్స్ ఉన్నారండి? 4 అప్లికెంట్స్ ఉన్నారు. అంటే 4 ఈ నెంబర్ కావాలని రిజిస్టర్ చేసుకున్నారు. సో ఈ 4లో ఎవరికి వస్తుంది అంటే ఎవరైతే ఎక్కువ అమౌంట్ బిడ్ చేస్తారో వాళ్ళకి ఈ నెంబర్ వస్తుంది. సో బేసిక్గా 2 o'clock అవుతోటే మీకు ఒక మెసేజ్ వస్తుంది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. ఏమన్నంటే along with you there are other 3 applicants who chosen the same number. ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ నంబర్ కావాలి ప్లస్ ఒకవేళ ఈ నంబర్ రాలేదనుకో మీరు పే చేసిన 5,000 మీకు రావాలంటే మీరు కంపల్సరీ బిడ్డింగ్లో అమౌంట్ బిడ్ చేయాలి. ఒకవేళ బిడ్ చేయకపోతే మీరు పే చేసిన 5,000 అనేది రీఫండ్ రాదు. రీఫండ్ రావాలంటే కంపల్సరీ మీరు బిడ్ చేయాలి. సో ఇప్పుడు బిడ్ చేయాలంటే మనం బిడ్డింగ్ పేమెంట్ ఎలా పే చేయాలో నేను మీకు చూపిస్తాను. సో మనకు 4 అప్లికెంట్స్ ఉన్నారు కదా. సో ఈ మెనూ క్లిక్ చేయండి. మెనూ క్లిక్ చేశాక పేమెంట్ ఆఫ్ బిడ్ అమౌంట్ ఫర్ ద స్పెషల్ నంబర్, ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే 2 o'clock నుంచి 4 o'clock ఉంటుంది. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఏంటంటే మీరు ఒకసారి అమౌంట్ వేసారనుకో మళ్ళీ వేయడానికి ఛాన్స్ ఉండదు. సో ఒకవేళ మీకు కంపల్సరీ ఇదే నెంబర్ కావాలంటే ఎంత మ్యాక్సిమం అమౌంట్ మీరు ఎఫర్ట్ చేయగలుగుతారో ఆ అమౌంట్ మీరు ఇక్కడ ఇచ్చేసేయండి. సో నేను ఇప్పుడు ఈ నెంబర్ నాకు కావాలంటే నేను ఎంత పే చేయాలో మీకు చూపిస్తాను. సో ఇక్కడ రెఫరెన్స్ నెంబర్ అడుగుతుంది. ఒకవేళ ఉంటే మీరు ఇవ్వచ్చు, ఒకవేళ లేకపోతే క్లిక్ హియర్ టు నో యువర్ రెఫరెన్స్ నెంబర్ క్లిక్ చేయండి. టీఆర్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, చాసీ నంబర్ ఎంటర్ చేస్తే మీకు మీ రెఫరెన్స్ నెంబర్ అనేది వస్తుంది. అది కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మళ్ళీ పేమెంట్ ఫర్ ద బిడ్ స్పెషల్ నెంబర్ కొట్టి ఈ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు చూపిస్తుంది రిజర్వ్ నంబర్ ఈస్ TS07JK0018. సో అమౌంట్ ఈజ్ 5,000 అండ్ ఆల్రెడీ మనం 5,000 పే చేసాము. మళ్ళా ఇనిషియల్ అమౌంట్ బిడ్డింగ్ అనేది 5,000 కన్నా ఎక్కువ ఉండాలి. అంటే 5,001. సో ఇప్పుడైతే తీసుకుంటుంది. ఒకవేళ నేను ఓన్లీ 1,000 రూపీస్ ఇస్తానంటే అది తీసుకోదు. బిడ్డింగ్ అమౌంట్ మస్ట్ బీ హయ్యర్ దాన్ ద ఇనిషియల్ అమౌంట్. సో 5,000 ఆల్రెడీ పే చేసాం కాబట్టి ఇప్పుడు మనం 5,000 ₹1 పే చేస్తేనే ఈ అమౌంట్ తీసుకొని వస్తుంది. ఒకవేళ ఈ నెంబర్ మీకు వస్తే ఈ ఇనిషియల్ అమౌంట్ 5,000 ఏదైతే పే చేస్తారో ప్లస్ అడిషనల్ 5,000 అమౌంట్ మనం ఏదైతే పే చేస్తున్నామో అది రాదు. ఒకవేళ మీరు కనుక ఈ నెంబర్ మీకు రాలే వేరే వాళ్ళకి వచ్చిందనుకో అప్పుడు ఆ అమౌంట్ అనేది మనకు వితిన్ 1 dayలో రీఫండ్ అవుతుంది. సో ఈ నెంబర్ నాకు కంపల్సరీ కావాలి కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే 15,555 బిడ్ చేద్దామని అనుకుంటున్నాను. ఎంత? 15,555 బిడ్ చేస్తున్నాను. సో ఈ 5,000 ఆల్రెడీ పే చేసాము ప్లస్ 15,555 మొత్తం 20,555 ఈ నెంబర్కి నేను ఖర్చు పెడుతున్నాను.
బట్ ఇది వస్తుందా రాదా అనేది మనకు 5 o'clockకి తెలుస్తుంది. సో మీరు ఏదైతే అమౌంట్ పే చేయాలనుకుంటున్నారో, లైక్ ఇఫ్ ఇట్ ఈస్ 1 or 2 నంబర్, నువ్వు 1,00,000 పెడతావా 2,00,000 పెడతారా అది మీ ఇష్టం. బట్ నేనైతే 15,555 రూపాయలు పెట్టి ఈ నంబర్ వస్తుంది అని చేస్తున్నా. ఒకవేళ వస్తేనేమో ఈ అమౌంట్ నాకు రిటర్న్ రాదు. ఒకవేళ ఈ నంబర్ రాకపోతే ఈ అమౌంట్ అనేది నాకు రీఫండ్ అవుతుంది. సో పే నౌ అని కొడుతున్నాను. యువర్ పేమెంట్ సేమ్ మార్నింగ్ ఎలా చేసామో అలాగే పే యూ మీద క్లిక్ చేసి ఈ అమౌంట్ మేక్ పేమెంట్ కొట్టండి. కొట్టాక నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ సేమ్ మీ బ్యాంక్ సెర్చ్ చేసుకోండి. తర్వాత యూజర్ నేమ్ అండ్ మీ పిన్, తర్వాత సెక్యూర్ లాగిన్. మీకు అప్పుడు ఓటీపీ వస్తుంది మీ మొబైల్ నెంబర్కి. సో వెరిఫై అయిపోయింది. సో ఇక్కడ నేను బెట్టింగ్ అమౌంట్ అని రాస్తాను. సో కన్ఫర్మ్. మీకు కన్ఫర్మ్ అయిపోయాక మీ అమౌంట్ అనేది మీ బ్యాంక్ నుంచి అయిపోయాక డెబిట్ అవుతుంది. డెబిట్ అయిపోయాక మార్నింగ్ మనకి ఎలా వచ్చింది రెస్పాన్స్, పేయూ 9001, సేమ్ అదే ఎర్రర్ మెసేజ్ వచ్చింది. దీనికి ఏం వరీ కాని అవసరం లేదు. మీరు ఆఫ్టర్ 5 minutes రిఫ్రెష్ చేస్తే ఈడ కాల్ టు దిస్ నెంబర్ అని నంబర్ చూపిస్తుంది. ఆ నంబర్ కాల్ చేసి మీరేమైనా ప్యానిక్ అయితే ఆ నంబర్ కాల్ చేసి వాళ్ళ నుంచి అప్డేట్ తెలుసుకోవచ్చు. లేదంటే వితిన్ 5 to 15 minutes ఇది ఆటోమేటిక్గా మీకు ఇంత అమౌంట్ బిడ్ చేశారని మీకు పోర్టల్లో చూపించేస్తుంది. ఎక్కడ చూపిస్తుంది అంటే ఇక్కడ క్లిక్ చేసి మీరు క్లిక్ టు నో యువర్ ఫీజ్ బిడ్ అమౌంట్ అండ్ దానిపైన క్లిక్ చేసి టిఆర్ నంబర్, చాసీ నంబర్ అండ్ ద నంబర్ సెలెక్ట్ చేసుకొని అంటే బిడ్ అమౌంట్ నాట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. బట్ మీరు మళ్ళీ రీఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఈ నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే మీకు మెసేజ్ వస్తుంది. మళ్ళీ మనకు బిడ్ నెంబర్ వచ్చిందా లేదా అనేది 5 o'clockకి తెలుస్తుంది. సో ఒకవేళ మీరు బిడ్ విన్ అయితే ఆ నంబర్ అనేది మీకు అలొకేట్ అవుతుంది. ఒకవేళ మీరు బిడ్ విన్ కాకపోతే ఇక్కడ వస్తుంది బిడ్ యూ హ్యావ్ నాట్ వాన్ ద బిడ్. ఇప్పుడు టైం వచ్చేసి 5:50 అవుతుంది. మన స్పెషల్ నెంబర్ రిజిస్ట్రేషన్ స్టేటస్ చెక్ చేద్దాం. దానికి ఆర్టీఓ తెలంగాణ కానీ టీఎస్ఆర్టీఓ కానీ పోర్టల్కి వెళ్ళాలి. పోర్టల్కి వెళ్ళాక మనకు క్లిక్ ఫర్ స్పెషల్ నంబర్ రిజర్వేషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక క్లిక్ హియర్ టు నో ఫీ బిడ్, పేమెంట్ స్టేటస్ అండ్ రిజర్వ్ నంబర్ అలొకేషన్. సో మన టీఆర్ నంబర్, చాసిస్ నంబర్, రిజర్వేషన్ నంబర్ మనం TS07 JK 0018 చేసుకున్నాము. సో దాని స్టేటస్ చూస్తే ఇక్కడ స్టేటస్ చూస్తే మీకు యువర్ అప్లికేషన్ ఈజ్ నాట్ సక్సెస్ఫుల్ అండ్ యూ హ్యావ్ లాస్ట్ ద బిడ్డింగ్. దీని అర్థం ఏంటంటే మన నంబరు ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో అది మనకు రాలేదు, అది వేరే వాళ్ళకి వెళ్ళింది. ఎంతకి వెళ్ళింది, ఎంత అమౌంట్ పే చేస్తే వెళ్ళిందో అది మనకు మెసేజ్ రూపంలో వస్తుంది. ఆ మెసేజ్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ స్క్రీన్షాట్లో చూసారంటే దిస్ ఈజ్ సోల్డ్ అవుట్ ఫర్ 55,000 అని ఉంది. అంటే 55,000కు ఈ నంబర్ అనేది అమ్ముడుపోయింది. సో మనకు మళ్ళీ కొత్త నంబర్ కావాలి అనుకుంటే ఆ సిరీస్లో రేపు మళ్ళీ ఇదే ప్రాసెస్ని రిపీట్ చేయాలి. సో ఇది అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.